రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ఈనాడు సోషల్ మీడియాలో హల్చలవుతున్నటువంటి వార్త కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున. వీరి మధ్యలో ఏం జరిగింది? ఇంత ఘాటుగా స్పందించడానికి ట్విట్టర్ వేదికగా మన అక్కినేని నాగార్జున గారు ట్విట్టర్ వేదికగా వారు ఒక ట్వీట్ చేశారు. కొండా సురేఖ గారు అండ్ అక్కినేని నాగార్జున గారి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు వీరు ట్వీట్ చేయాల్సి వచ్చింది అనేది మీకు తెలియజేస్తా. గడిచిన 3-4 రోజుల కిందట మెదక్ డిస్టిక్లో ఒక చేనేత కార్మికులను ఉద్దేశించి ఒక మీటింగ్ కొండా సురేఖ గారు అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు, కొండా సురేఖ గారు మంత్రి హోదాలో కొండా సురేఖ గారు ఉన్నారు. ఆ యొక్క సభలో కొండా సురేఖ గారికి గౌరవార్థకంగా సత్కరించే క్రమంలో చేనేతలు వేసినటువంటి ఒక దారాన్ని కొండా సురేఖ గారి మెడలో కొండా సురేఖ గారు అని అక్కాని సంబోధిస్తూ రఘునందన్ రావు గారు వారి మెడలో వేయడం జరిగింది. దానికి ఈ ట్రోల్స్ చేసేటువంటి కొంత ఈ బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. ఆ మెసేజ్కి వీరు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అవమానించేగా మహిళని చూడకుండా, మహిళే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంది ఆమె కొండా సురేఖ గారు. మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆమెకు కూడా ఎలాంటి ఒక గౌరవపదమైనటువంటి పదాలు లేకుండా అవమానించేలా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చినటువంటి ఆ పదాలు ఆమెని బాధ పెట్టినాయి. అందుకు ధీటుగా నిన్న ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కొండా సురేఖ గారు మాట్లాడిన క్రమంలో కేటీఆర్ గారికి కౌంటర్ ఇచ్చే క్రమంలో అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ సభ్యులని, కుటుంబ సభ్యులని వారి తీసుకురావడం జరిగింది. తీసుకురావచ్చినందుకు అక్కినేని నాగార్జున గారు కూడా కొంత బాధని వ్యక్తం చేస్తూ దానికి స్పందించి వారు ట్విట్టర్ వేదికగా వారికి ఎలాగైనా కొండా సురేఖ గారికి తెలియజేయాలని అనుకున్నారు. ట్వీట్లో ఏముంది, ఏం రాశారనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అక్కినేని నాగార్జున గారు బాధతో గౌరవప్రదంగా ట్విట్టర్ వేదికను ఉపయోగించుకొని కొండా సురేఖ గారికి ఈ తెలిసే విధంగా ఈ ట్విట్టర్ని ఉపయోగించుకున్నారు. ఇంత తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రేక్షకుల హృదయాల్ని చూరగొన్నటువంటి నాగార్జున గారు వాళ్ళ స్వవిషయానికి వచ్చేసరికి ట్విట్టర్ వేదికను ఉపయోగించుకొని మెసేజ్ చేశారు. అంతేకాకుండా వీరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి చాలామంది అభిమానులు ఉంటారు కాబట్టి వీరు చేయడం వల్ల ఎంతో సామాజికమైనటువంటి సభ్య సమాజానికి కొన్ని ఉపయోగపడే విధంగా వారి కార్యాచరణ కూడా ఉంటే బాగుంటుంది అనేది కోరుకుందాం. మరి దీనికి కొండా సురేఖ గారు ఏం స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉంది. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.